ఎంతసేపు అయింది, ఇంకా కాఫీ రాలేదు? బా ఒక్క అక్షరం వదలకుండా పేపర్ చదివితే ఎవరైనా ₹1,00,00,000 ఇస్తామన్నారా భద్రావతి? అలాంటిది ఏమైనా ఉంటే మీలాంటి వాళ్ళు ఈ పేపర్ని నా దాకా రానిస్తారా ఏంటి? ఇంతసేపు అయింది, ఇంకా కాఫీ రావట్లేదేంటి? అక్కడ నా కొలీగ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. జీవితంలో ఏ ఉన్నా లేకపోయినా టైం పంక్చువాలిటీ అనేది ఉండాలి. కరెక్ట్ టైంకి వర్క్లో జాయిన్ అవ్వాలి. ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. చాలే ఆపండి. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన మీరేదో బిజినెస్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అయినా మీరు మాట్లాడేది ఆ దిక్కుమాలిన వీడియో గేమ్ గురించే కదా. కాఫీ రెడీ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. అమ్మా, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. రే కిరణ్, కాఫీ రెడీ అయింది, తాగేసి వెళ్ళు. సరే అక్క. కిరణ్, అమ్మా ఏంట్రవన్నీ? ఇస్త్రీకి ఇవ్వడానికి షర్ట్లు తీసుకెళ్తున్నానమ్మా. అదే వదినుంటే చక్కగా ఐరన్ చేసి ఇచ్చేది. యాక్చువల్లీ అన్నయ్య కంటే వదినే బాగా ఐరన్ చేస్తుంది. మీరు పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు కూడా ఐరనింగ్కి ఖర్చు అవ్వకుండా ఉండేది. రే, లక్ష్మి అంటే మాటలు కాదురా. ఏదైనా పని చేస్తే అందులో చిన్న మిస్టేక్ కూడా ఉండదు. ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తుంది. అవును, ఎంతైనా నేను చూసిన అమ్మాయి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఏమైందండి, ఎందుకలా నవ్వుతున్నారు? అది కాదు భద్రావతి, ఇదిగో ఎప్పుడు నేను కరెక్ట్ కాదు అని తిడుతుంటావు కదా. మరి నన్ను సెలెక్ట్ చేసుకుంది నువ్వే కదా. నీ మాటలు వింటుంటే నవ్వు వచ్చింది అంతే. వెటకారం బాగా ఎక్కువైంది. నానా, మీ షర్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, వీటితో పాటు ఐరన్ చేయించి తెస్తాను. వద్దురా, నా కోడలు వచ్చాక తనే ఇస్త్రీ చేసి ఇస్తుంది. నాకు నీట్గా చేసేవాళ్లే కావాలి, నాకేం అక్కర్లేదు. కిరణ్, నువ్వు వచ్చేటప్పుడు బెండకాయలు తీసుకొని రారా. బెండకాయ వేపుడు అంటే లక్ష్మికి చాలా ఇష్టం. అమ్మా, వదిన ఎప్పుడు వస్తుందమ్మా? తనుంటే నన్ను త్వరగా నిద్ర లేపేది. పొద్దున్నే చదువుకునేదాన్ని. ఇప్పుడు చూడు, అలారం పెట్టుకున్నా కూడా నిద్ర లేవలేకపోయాను. వదినుంటే ఎంత బాగుంటుంది. దా కాఫీ తొందరగా తెచ్చేయి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. త్రిపుర, మెల్లగానే లక్ష్మిలాగే నువ్వు కూడా సహనంతో ఓర్పుగా ఉండడం నేర్చుకో. లక్ష్మి, నేను రెడీ. అమ్మో, టైం అయిపోతుంది. లక్ష్మి, త్వరగా రండి. నేను కూడా రెడీ అండి. సారీ కూడా రెడీ. ఏంటవన్నీ? చాలు, మరీ ఎక్కువ పెట్టేస్తున్నట్టున్నారు. కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఇవన్నీ ఇవ్వటం తల్లిగా నా బాధ్యతమ్మా. ఆ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, ఈ మాత్రం పెట్టకపోతే ఎలా? అయ్యో అత్తయ్య గారు, మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారని ఎవరేమిచ్చినా ఎక్కువగానే ఇస్తారు, కానీ నిజానికి వాళ్ళు తినేది తక్కువే. బావా, మీరు మా అమ్మ పిండి వంటలు రుచి చూడలేదు. చూస్తే ఇలా అనేవారు కాదు. చాలే ఆపవే, నా గురించి మరీ ఎక్కువగా చెప్తున్నావు. అన్ని ప్యాక్ చేసి పెట్టాను, కార్ రాగానే అన్ని అందులోకి ఎక్కించండి. అందరి ఇళ్లలో పాపం చిన్నపిల్లలు అని వాళ్ళకు పనులు చెప్పరు, కానీ మన ఇంట్లో మాత్రం అంతా రివర్సే. చిన్నపిల్లలకే అన్ని పనులు చెప్తారు. కొన్ని అలా రివర్స్ లో ఉంటేనే కిక్ వస్తుంది. చెప్పిన పని త్వరగా చెయ్యి, ఏం కాదులే. అలా ఇలా కుదురుతుందే, నువ్వు రావా? నేను రాను. అయ్యో,
ఆపండి. ఇద్దరికి కలిపే చెప్పాను, ఇద్దరు కలిసి చేయండి. అవును, నాకు డౌట్. ఈ లడ్డూలు, అరిసెలు, జంతికలు ఎక్కడ దొరకవా? మనం ఎందుకు చేసివ్వాలి? షాప్లో దొరకవని కాదు, కానీ అందులో అమ్మ ప్రేమ, అమ్మ చేతి రుచి ఉండవమ్మా. కూతురికి పుట్టింటి నుండి పంపిస్తేనే తల్లి మనసుకి ఆనందం. లక్ష్మి, అన్నీ కరెక్ట్గానే ప్యాక్ చేశారు కదా? ఏది మిస్ అవ్వలేదు కదా? లేదండి, అన్నీ సర్దేశాను. అయ్యో బావా, ఏదైనా మర్చిపోయినా మీ ఇల్లు ఏమైనా దూరంగా ఉందా? కావాలంటే ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. బాబు, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా? అత్తయ్య గారు, మీ మాట కాదంటున్నందుకు తప్పుగా అనుకోకండి. ఆఫీస్లో వర్క్ లేకపోతే తప్పకుండా ఉండేవాడిని అత్తయ్య గారు. అమ్మ లక్ష్మి, నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. కష్ట సుఖాలన్నీ తెలుసు. ఈ ఇంట్లో ఎలా ఉన్నావో ఆ ఇంట్లో కూడా అలాగే ఉండాలి. అల్లుడు గారితో పాటు అందర్నీ బాగా చూసుకోవాలి. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. పనిలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అమ్మని బాగా చూసుకోండి. లక్ష్మి, మేం బాగుంటావమ్మా, నువ్వు జాగ్రత్త. అక్కడ అత్తయ్య, మావయ్య, అమ్ము, పెద్ద చిన్న అందరూ ఉన్నారు. ఒక్కోసారి మాట మాట అనుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా సహనంతో ముందుకు సాగాలి. ఒక్కోసారి ఇష్టాల్ని పక్కన పెట్టి పెద్దల మాటల్ని గౌరవించాల్సి వస్తుంది. ఇవన్నీ నీకు తెలుసు లక్ష్మి, కానీ ఒక అమ్మగా చెప్పాల్సిన బాధ్యత నా మీదుంది. నువ్వెప్పుడు నాకు తలదించుకునే పరిస్థితి తీసుకురావని నా నమ్మకం. అల్లుడు గారు, మా లక్ష్మి చాలా మంచిది. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే అది మనసులో పెట్టుకోకండి. మీ పెళ్లి జరిగినప్పటి నుంచి తను చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం ఎప్పుడూ ఉండాలి. షుగర్ ఎక్కువైందమ్మా. నా కోడలు లక్ష్మి చేసే కాఫీ అంత టేస్ట్ అయితే లేదమ్మా. ఓహో, అవునా? లక్ష్మి ఎలా చేసేది? అవే పాలు, అదే కాఫీ పౌడర్, అదే షుగర్ వేస్ట్ చేశాను కదా. లేదంటే ఇంకా వేరేదైనా ఎక్స్ట్రా యాడ్ చేసేదా? నువ్వు చెప్పినవన్నీ యాడ్ చేస్తుంది, కానీ షుగర్ తక్కువేసి ఎక్కువ కేర్ తీసుకుంటుంది. నీ దగ్గర అదే తక్కువైంది. నా దృష్టిలో కాఫీ చేయడం అంటే ఒక కళ. వదిన కది పుట్టుకతోనే అలవాటైందనుకుంటా. నేను చాలా చోట్ల కాఫీ తాగాను. వాటితో కంపేర్ చేస్తే వదిన చేతి కాఫీయే హైలైట్. త్రిపుర, నువ్వు ఒక పని చేయి. లక్ష్మి వచ్చాక తన దగ్గర నువ్వు ఒక విద్యార్థిలాగా నేర్చుకో. కాఫీ ఎలా చేయాలి, టిఫిన్ ఎలా వండాలి, అసలు నువ్వు ఎలా ఉండాలి అని తన దగ్గర నేర్చుకో.